Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Shreyas Media, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సృజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఫైనాన్షియల్ ఇయర్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది అంటే బోలెడన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన టైం ఇది. ముఖ్యంగా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ల గురించి ఆలోచించడానికి ఇది సరైన టైం. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కు రియాలిటీ సెక్టర్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఉండదనేది అందరూ అంగీకరిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో షార్ట్ టైంలో ప్రాపర్టీల విలువలు గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు కారణం. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్పై సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్లు ఫోకస్ పెట్టాయి. ఇది రియాలిటీ సెక్టార్కు మంచి బూస్టప్నిస్తోంది. అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో రియాలిటీ రంగానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది సృజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి, బెస్ట్ ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. దేశవ్యాప్తంగా రియాలిటీ రంగంలో అభివృద్ధి జోరుగా ఉంది. ఇందుకు తగినట్టు పవర్, వాటర్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ రంగంలో వనరుల్ని పరిమితంగా వాడుకుంటూ ప్రయోజనాలు పొందడంపై అందరూ ఫోకస్ చేయాల్సినటువంటి టైం ఆసన్నమైంది. కన్స్ట్రక్షన్ చేయడంలో క్వాలిటీ ఎంత ముఖ్యమో గ్రీన్ స్టాండర్డ్స్ కూడా అంతే ముఖ్యం. అందరినీ పర్యావరణ హిత విధానాల వైపు నడిపిస్తూ నిర్మాణ రంగంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. వాటర్, పవర్, లైటింగ్ వంటి వాటిని సమర్థంగా వినియోగించుకోవడంలో బిల్డర్స్ అండ్ కస్టమర్లలో నిరంతరం చైతన్యం పెంపొందించేలా ఐజీబీసీ పనిచేస్తుంది. దీంతో ఇటీవల కాలంలో ఐజీబీసీ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులకే కస్టమర్లు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ మే 22 నుంచి 24 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించబోతోంది. ఐజీబీసీ ప్రాపర్టీ షో ఏర్పాట్ల గురించి సిఐఐ ఐజీబీసీ ఈడీ వెంకటగిరి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Green homes, very unique thing which saves energy, water and give you a better quality of living. A green home is one where you reduce your energy cost by nearly about 35 to 50%. You reduce your water consumption and you have a better quality of life and a healthier life if you live in a green home. Overall in India, about 10 billion square feet of homes are being constructed every year, out of which unfortunately only 5% of them are being constructed as green homes. IGBC has been working to promote this concept of green homes and increase the percentage of green homes coming up in the entire country. To facilitate this, we are having a green property show in the month of May at the Hightex Auditorium on May 22nd, 23rd and 24th. Many of the leading green developers are displaying their latest projects, unique projects which are green, which have a better quality of life, lower energy and water consumption being displayed at the exhibition. We request you all to visit the exhibition, visit the green property show, see all the properties which are under display and become a proud owner of a new green home. Thank you. Look forward to seeing you at the green property show. ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోకి అన్వితా గ్రూప్ ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ పై అన్వితా గ్రూప్ డైరెక్టర్ అనూప్ బొప్పన మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్, నమస్కారం. నమస్కారం. అన్వితా గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా అది ఖచ్చితంగా ఐజీబీసీ సర్టిఫైడ్ ఉంటుంది. సో యూ అలాట్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ టువర్డ్స్ గ్రీన్ స్పేసెస్. సో హౌ డు యు మెయింటైన్? There is a checklist by IGBC, but we try and do it ourselves. We don't want to go by a checklist. We try and become a green space naturally. End of the day, that IGBC Platinum will come automatically to all our projects because they are designed in a way where, you know, it's creating a sustainable living and future for everyone who's living there very efficiently actually. So మేము నెక్స్ట్ 10 ప్రాజెక్ట్స్ చేసినా అన్ని ఐజీబీసీలో హైయెస్ట్ రేటింగ్ ఉంటుంది. అది ఒక లైక్ స్టాండర్డ్ లాగా మేమే పెట్టుకున్నాము. సో ఐజీబీసీలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది?
I feel very happy to participate in IGBC. We've participated 2 times already, and we are happy to be the principal sponsor this year. And every year a different crowd comes to IGBC. It's not like any other expo. Total green environment, and people preferring that kind of projects will come to IGBC. We get a lot of leads, and our projects are generally a super hit in IGBC because all our projects are IGBC platinum rated, and that's what the customers are looking for. ఇది జెన్జీ తరం, ఇది ఏఐ యుగం. జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందో అంత అప్డేటెడ్గానూ ఉంది. ఆ జనరేషన్ను ఇంప్రెస్ చేయాలంటే సంథింగ్ స్పెషల్గా ఉండాలి. ఈ ఏఐ జనరేషన్ను మెప్పించాలంటే ఎంతో విజనరీ ఉండాలి. అలాంటి విజనరీ పుష్కలంగా ఉన్నటువంటి సంస్థ పౌలమి ఎస్టేట్స్. సౌత్ ఇండియాలో ఎందరికో డ్రీమ్ డెస్టినేషన్ బెంగళూరు. ఈ నగరంలో లేటెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాపర్టీ కోసం అన్వేషిస్తున్న వారికి పౌలమి సంస్థ న్యూ డెస్టినేషన్ను సిద్ధం చేస్తోంది. బెంగళూరులో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రలో లేటెస్ట్గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలమి ఫ్లోరిక్ను లాంచ్ చేయనుంది. రీసెంట్గా బెంగళూరులో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో ఫ్లోరిక్ ప్రాజెక్ట్ విశిష్టతలను సంస్థ వెల్లడించింది. తమ సంస్థ ప్రస్థానంలో ఈ ప్రాజెక్ట్ ఎంతో అరుదైన మైలురాయిగా నిలుస్తుందని సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ రావు గారు పేర్కొన్నారు. లగ్జరీ ప్రాజెక్టుల డిజైనింగ్ లో పౌలోమి సంస్థకున్న ట్రాక్ రికార్డ్. ఫ్లోరిక్ ప్రాజెక్టులో అట్రాక్టివ్ ఫీచర్స్ ఈ ప్రాజెక్టుకు బిగినింగ్ లోనే బజ్ తీసుకొచ్చాయి. 8.66 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 85% ఓపెన్ స్పేస్ తో ఇక్కడ ప్రీమియం హైరైజ్ 3BHKలు నిర్మించనుంది. Thank you all for taking time out today and being present here as we prepare to launch our first project in Bangalore. Very excited to be here today amongst you all, and we expect an exciting journey here in Bangalore. So quick brief about who Pawlomi is. We started our journey in 2005 with our first villa project. Those are the best years of real estate that I've seen in Hyderabad, where we could sell, I think each day we were seeing a different price back in those days. And then Hyderabad went through a slowdown because of the agitation for the separate state. So that's when we had to look at other opportunities of doing work. So we also formed another company where we do infra projects, that is private contracts and government works, government contracts as well. So we have 2 firms where we do work. One is Pawlomi Estates, where we do development, and Pawlomi Infra is our infrastructure company where we do government works as well. So 2014, when the new state was formed, we came back aggressive into the development business, and from then I think we've been slowly moving upwards. Started with our first residential project post the formation of the new state called Pawlomi Aristos, which was actually awarded the best villa project by CRISIL through CREDAI in 2015. Then Pawlomi 90 was the next project which we could just sell off without a single bit of advertising. Thanks to all the happy customers that we already had there. And currently we are doing 2 landmark projects in Hyderabad. One which is Pawlomi Palazzo, which is our most premium offering in Hyderabad. So that is a 55-floor tall tower, one of the most premium projects in Hyderabad, probably one of the first premium project also launched a couple of years ago in Hyderabad. We are racing towards completion of that project. Our aim is to make it as one of the most luxurious project in Hyderabad. So primarily, Pawlomi has been known to deliver projects on time with the requisite quality and to the customer's expectation. So that's the brand that we have developed in Hyderabad, and now we are eagerly looking to open our first project here in Bangalore, and we expect to continue the same quality within the stipulated time frame and better the customer expectations. So that has been our aim, and that's what we've achieved so far, and we hope to continue the same here in Bangalore. అన్ని ఫెసిలిటీస్తో అద్భుతమైన అందంతో ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోరుకునే వారంటూ ఎవరు ఉండరు. కానీ దానికోసం చాలా విషయాల్లో రాజీ పడాల్సి వస్తూ ఉంటుంది. అల్ట్రా మోడర్న్ సిటీ పీపుల్ కోరుకునే ఏ ఒక్క అంశంలోనూ రాజీ పడాల్సిన అవసరం లేకుండా రాయల్గా ఫీల్ అయ్యేలా అదరహో అనిపించేటువంటి ఎమ్యూనిటీస్తో లగ్జరీ హోమ్స్ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ అన్వితా గ్రూప్. ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ కోరుకునే వారికి ఈ సంస్థ ప్రాపర్టీస్ డెస్టినేషన్గా నిలుస్తాయని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కొత్త సంచలనాలు సృష్టించడం అన్వితా గ్రూప్ స్ట్రాటజీ.
కస్టమర్ల ఫ్యాన్ బేస్ను పెంచుకునేలా మరిన్ని సిటీల్లో సెన్సేషన్లకు రెడీ అవుతోంది. అన్విత ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేలా తెలుగు ప్రజల అభిమాన నటుడు బాలకృష్ణ గారిని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంది అన్విత. బాలయ్య క్యాంపెయినింగ్తో అన్విత ప్రాజెక్టులపై మరింత క్రేజ్ పెరిగింది. లగ్జరీ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో హైదరాబాద్ సిటీతో పాటు ఇంటర్నేషనల్ గా గుర్తింపున్న సంస్థ అన్విత గ్రూప్. లగ్జరీ హోమ్స్ బెస్ట్ ప్రైజింగ్ లో అందిస్తూ మార్కెట్ లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది. లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన ఎన్నో ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. Hello everybody. As we all know, Anvita Group is proud of second generation excellence, where experience meets fresh vision and legacy evolves into innovation. So today we are privileged to meet Director of Anvita Group, Mr. Anup Boppana. Let's talk to him and know more about Anvita and new ideas and concept. Let's talk to him. Hello. Sir, hi, namaskaram. Namaskaram. How are you? I'm good. How are you? I'm so good. First of all, let us know how's your experience with Anvita Group? I've been here since the start. I really enjoyed my experience. I learned a lot. And mana Hyderabad market evolve outam chusanu, like from the ground up, right after COVID. And it has been a really great experience for me. And after this market, I feel like I can go to any market. సో అన్విత లైసీ గురించి మాకు తెలుసు. సో డాలస్ నుంచి హైదరాబాద్ వరకు దుబాయ్లో కానీ అన్విత చేపట్టిన ప్రాజెక్టులు ఏంటి, అన్వితతో ఒక కస్టమర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని మాకు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ద సెకండ్ జనరేషన్ థాట్స్ ఎలా ఉండబోతున్నాయి, సో ఆ విజన్ ఎలా ఉండబోతుందని. సో అప్కమింగ్ 10 yearsలో అన్విత ఎలా ఎవాల్వ్ అవుతుంది? వాట్ యు సే అబౌట్ ఇట్? Mainly our design is going to evolve. మన హైదరాబాద్లో ఇప్పటి వరకు స్టాండర్డైజ్డ్ డిజైన్స్ ఉన్నాయి. వేర్ ట్రయింగ్ టు బ్రింగ్ సమ్ యంగ్ అండ్ మోడర్న్ డిజైన్స్ విత్ అ టైమ్లెస్ ఫీల్. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ అండ్ ఈవెన్ ది అమ్యూనిటీస్ ఇంక్లూడెడ్. I personally am incorporating sports that, you know, older than me people wouldn't have heard, like pickleball, paddle and other sports. So I feel like amenities wise I have experienced a lot worldwide, so I'm trying to bring all that to Hyderabad. What's your favorite sport? I play pickleball a lot recently, yeah. సో ఐ థింక్ వచ్చే ప్రాజెక్ట్స్లో అన్విత నుంచి వచ్చే ఎమ్యూనిటీస్లో ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి అయితే కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. దాని గురించి ఒక పర్టికులర్గా టైం తీసుకొని, సో స్పోర్ట్ ఎలాంటి స్పోర్ట్స్ ఎమ్యూనిటీస్ ఉండబోతున్నాయి, జోన్ ఎలా ఉండబోతుంది? Every single sport that a kid or an adult will play, we have it. Anni sports ki anni facilities mem bettam, covered and uncovered. And literally for all ages, outdoor gyms and indoor gyms, we have pickleball courts, badminton courts, we have a almost Olympic sized swimming pool. So sports wise, like we've given the best amenities possible in the market. So any principles or any norms you follow from your dad, Chitra sir? He'll tell me to keep everyone happy. That's it. Yeah, and don't let anyone down. These two principles, yeah. So thank you so much, Anup Garu, for taking out time and sharing your great experience with us. Thank you so much. Thanks to all the customers and the viewers. I appreciate you a lot. మోడర్న్ లైఫ్ స్టైల్, ట్రెండీగా అనిపించే అట్రాక్షన్స్, అల్టిమేట్ లివింగ్ ఎమ్యూనిటీస్, చక్కని సరౌండింగ్స్, ఇవన్నీ ఉన్న ప్రాపర్టీ అది మోస్ట్ డెవలప్డ్ ఏరియాలో అంటే అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఇన్ని బెస్ట్ క్వాలిటీస్తో 1-2 ప్రాజెక్టులు కాదు, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రేర్ ఫీట్ను సక్సెస్ఫుల్గా సాధించింది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎండీలు వెంకటేష్, స్వప్న గార్లది ఫ్యూచర్ ఓరియంటేషన్ ప్లానింగ్. అందుకే ఇప్పుడు సిటీలోనే ప్రైమ్ లొకేషన్స్గా ఉన్న మణికొండ, కొల్లూరు ఏరియాలో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇండివిజువల్ హౌస్ అయినా, విల్లా అయినా, లగ్జరీ హౌస్ అయినా, కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే, అందుకు వన్ స్టాప్ డెస్టినేషన్గా అభినందన సంస్థకు బ్రాండ్ ఇమేజ్ను తీసుకుని వచ్చారు. కొల్లూరు ఏరియాలో అభినందన ఇన్ఫ్రా డెవలప్ చేసిన మరొక జ్యువెల్ అభినందన వృందా విలాస్. 16.5 ఎకరాల భారీ విస్తీర్ణంలో మోడర్న్ జనరేషన్ చాయిస్కు తగ్గట్టు దీన్ని తీర్చిదిద్దుతున్నారు. Hello everybody, today we are at Abhinandana Infra Reality's prestigious project Vrinda Vilas. ORR exit gate number
2కి అతి సమీపంలో ఉన్న ఈ వృందా విలాస్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా లగ్జరియస్గా అభినందన ఇన్ఫ్రా డెవలప్ చేస్తోంది. సో ఇక్కడ కనెక్టివిటీ చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఓక్ రిడ్జ్, ఓపెన్ మైన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, అండ్ ఐటీ కారిడార్ కావచ్చు, ఇన్ఫోసిస్ అండ్ డిఫరెంట్ ఐటీ సంస్థలకు సంబంధించిన ఐటీ కంపెనీస్కి అతి చేరువలో, అండ్ అలానే మన గచ్చిబౌలికి జస్ట్ 15 minutes డ్రైవ్లో, ఎయిర్పోర్ట్కి 30 minutes డ్రైవ్లో, అండ్ త్వరలో రాబోతున్న రైల్వే టెర్మినల్ అట్ నాగులపల్లి. సో ఈ రైల్వే టెర్మినల్కి కూడా జస్ట్ 15 minutes డిస్టెన్స్లో లగ్జరియస్గా నిర్మిస్తున్న ఈ వృందా విలాస్ 16.5 acres విస్తీర్ణంలో 198 విలాస్ని నిర్మించడం జరుగుతోంది. 190 square yards నుంచి 253 square yards విస్తీర్ణంలో ఈ విలాస్ ఉండబోతున్నాయి. ట్రిప్లెక్స్ అండ్ డూప్లెక్స్ కాంబినేషన్లో చాలా కోజీగా ఉండబోతోంది. అండ్ మన హ్యాపీ లివింగ్కి, మన హెల్తీ లైఫ్ స్టైల్కి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఈ వృందా విలాస్లో ఉండబోతున్నాయి. రెగ్యులర్గా మనం ఎమ్యూనిటీస్ అనగానే బాగా లావిష్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం, అండ్ దానికి తగ్గట్టు స్పేస్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే క్లబ్ హౌస్ స్పేస్ అనేది అంత అత్యధికంగా ఉండాలి కదా. కేవలం క్లబ్ హౌసే 50,000 square feet లో ఉండబోతుందంటే ఎంత లావిష్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ క్లబ్ హౌస్లో మనకు కావాల్సిన ఆల్ ఎమ్యూనిటీస్, మనం పార్టీస్, ఫంక్షన్స్ చేసుకోవడానికి బ్యాంక్వెట్ హాల్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్స్ అండ్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, అండ్ అలానే క్రికెట్ నెట్ కావచ్చు, ఇంకా మనం డిఫరెంట్ అవుట్డోర్ గేమ్స్ ఎంజాయ్ చేస్తాం. సో వాటన్నిటికీ సంబంధించిన గేమింగ్ జోన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. అండ్ అలానే వీటన్నిటితో పాటుగా ఈ వృందా విలాస్కి కమర్షియల్ జోన్ అనేది వెరీ నియర్. సో ఇక్కడ వెరీ నియర్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి కమర్షియల్ జోన్, ప్లే జోన్, అండ్ అలానే రిసార్ట్స్, ఎంటర్టైన్మెంట్కి కావాల్సిన రిసార్ట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. హెల్దీ లైఫ్ స్టైల్కి కొల్లూరులో వృందా విలాస్ అనేది ఒక అనువైన ప్లేస్ అని చెప్పుకోవడానికి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్ అండర్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ GHMC. సో ఇది కూడా మనకి ఫర్దర్ ఎప్రిసియేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మనం హ్యాపీగా ఇక్కడ ఉండాలనుకుంటున్నా, సో వృందా విలాస్ ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్. హైదరాబాద్ సిటీలో లగ్జరీ ప్రాజెక్టులపై క్రేజ్ బాగా పెరిగింది. అదే టైంలో ఈ ప్రాజెక్టులో ఎమ్యూనిటీస్పై కస్టమర్ల ఆకాంక్షలు ఓ రేంజ్లో ఉన్నాయి. యూనిక్గా, ఆర్కిటెక్చరల్ మార్వలస్గా గుర్తింపు పొందిన ప్రాజెక్టులకే ఎక్కువ కస్టమర్ల ఆదరణ దక్కుతోంది. ఇలా ప్రతి ఒక్క కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాజెక్టులను డెవలప్ చేయడం కేవలం వాసవి గ్రూప్కి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్. హైదరాబాద్ సిటీకి ఏ దిక్కులో అయినా టాప్ క్లాస్ ప్రాజెక్టు నిర్మించే సంస్థ ఏదంటే ముందు గుర్తొచ్చే పేరు వాసవి. ప్రీమియం ఫీచర్లతో ప్రైమ్ లొకేషన్స్లో ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో వాసవి సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు హ్యాపీనెస్ను ఇచ్చేలా చకచక ప్రాజెక్టులు కంప్లీట్ చేయడంతో పాటు మరోవైపు ఎక్సైటింగ్గా నిలిచే కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేస్తూ మార్కెట్లో ట్రెండ్ సెటర్గా నిలుస్తుంది వాసవి. అందుకే ప్రతికూల పరిస్థితుల్లోనూ వాసవి సంస్థ ప్రాజెక్టులకు డిమాండ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో ప్రాజెక్టులు అందరూ నిర్మిస్తారు, కానీ తాము ఎంచుకున్న లొకేషన్తో పాటు ప్రాజెక్టును కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు ఫ్యూచర్ డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉండే ఏరియాల్లో ఐకానిక్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వాసవి గ్రూప్. ఐటీ డెవలప్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. అపార్ట్మెంట్ విల్లా, స్కై విల్లా, ఇలా కస్టమర్లు ఏది కోరుకున్నా సరే స్కైలాలో అందుబాటులో ఉంటాయి. 3, 4 and 5 BHKలతో కూడిన 685 ఫ్లాట్స్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉండే స్కైలా ప్రాజెక్ట్లో 75% పైగా ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకొక స్పెషాలిటీ. స్కైలా ప్రాజెక్ట్ను లావిష్ లివింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే విధంగా డిజైన్ చేసింది వాసవి. ఏంటి మావయ్య? చెప్పానుగా రీతు, నా ఫ్రెండ్ రీజనబుల్ బడ్జెట్లో హైటెక్ సిటీలోనే బ్రహ్మాండమైన ఫ్లాట్ కొన్నాడంట. కంఫర్టబుల్ లివింగ్, ఐడియల్ కల్చర్ ఉన్న కమ్యూనిటీ, ఇంకేం కావాలమ్మా? అంతేకాదండి, అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, వర్కౌట్ స్పేస్, అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్ అండ్ 75% ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ కూడా ఉందంట. ఆహా, ఇది కదా లైఫ్ స్టైల్ అంటే.
వదిన, మన జాబ్ డిస్టెన్స్ కూడా మినిట్స్ లోకి మారాలి. ఐ హావ్ అన్ అప్డేట్. నాది సేమ్ ఒపీనియన్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఆఫీస్తో సహా అన్ని దగ్గర ఉండాలి. బెస్ట్ సజెషన్ ఏంటంటే, డోంట్ వరీ, మీ అందరి చాయిసెస్ ని ఫుల్ఫిల్ చేసి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజ్? ఎస్, వాసవి స్కైలాలో నేను ఆల్రెడీ ఒక ఫ్లాట్ బుక్ చేశాను. వాసవి స్కైలానా? నేను చెప్పేది కూడా వాసవి స్కైలా గురించే. వాసవి స్కైలా at హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్. మన లైఫ్ స్టైల్ కి తగ్గ కంఫర్ట్ ఇస్తేనే ఇల్లు నిజమైన స్వర్గం అవుతుంది. మా వాసవి గ్రూప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మోస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్, ఒక నియో క్లాసికల్ ఆర్కిటెక్చరల్ థీమ్ తోటి కొండాపూర్లో మనము వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు టేకప్ చేశామండి. వాసవి స్కైలాకు అనూహ్యమైన స్పందన వస్తుంది మాకు. మా గ్రూప్ ప్రాజెక్ట్లో ఇట్ ఈస్ ది బెస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్లో మేము డూప్లెక్స్ విల్లాస్, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి అపార్ట్మెంట్ విల్లాస్, అండ్ పైన 2 floors కంబైన్ చేసి డూప్లెక్స్లో స్కై విల్లాస్ అని అందించడం జరుగుతుంది. సొంతిల్లంటేనే ఎన్నో ఆశల కలయిక. డ్రీమ్ హౌస్ సొంతం చేసుకుని లైఫ్ను హ్యాపీగా లీడ్ చేయాలనుకునే వారి ఆశల అంచనాలు ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇందుకోసం చాలా వరకు రాజీ పడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అలా కాకుండా కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్ కి మించి ఎమ్యూనిటీస్ తో అద్భుతమైన లగ్జరీ ప్రాజెక్ట్ అంటే లక్కీ అనే చెప్పాలి. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్నటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో బెస్ట్ అనిపించే చోట ది బెస్ట్ విలా ప్రాజెక్ట్ అంటే అంతకు మించి హ్యాపీ ఇంకేం ఉంటుంది. ఆ హ్యాపీ మూమెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేలా రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17-18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విలాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. సిటీలో ప్రైమ్ లొకేషన్స్ లో టాప్ లో ఉండే రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. చుట్టూ పచ్చటి పరిసరాలు, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్ అయిన ఏరియాలో ప్రతి విల్లా అందరి కలలను నిజం చేసేలా అద్భుతంగా ముస్తాబై స్వాగతం పలుకుతున్నాయి. ప్రతి ఫ్లోర్ ఎంతో స్పేషియస్ గా ఉండే ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీలు రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉండటం కస్టమర్లకు ఇంకో అట్రాక్షన్. హలో సార్, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా ఒక డిఫరెంట్ టేస్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎలా గుర్తిస్తారు సార్? అంటే కస్టమర్ ఈ టైంకి ఇది కోరుకుంటున్నారు, వాళ్ళకి ఇలాంటి ఎమ్యూనిటీస్ కావాలి. అంటే డెఫినెట్గా ప్రతి కస్టమర్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఉండాలనుకుంటే మనకు కంపల్సరీ ఒక క్లబ్ హౌస్, వాళ్ళకున్న అమ్యూనిటీస్ కావాలి, వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ కావాలి, ఒక సూపర్ మార్కెట్. అంటే బయటికి పోకుండా కమ్యూనిటీలనే ఎంజాయ్ చేసేటట్టు ప్రతి ఒక్కటి అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి డిజైన్ చేసి మేము చేపడుతూ ఉంటాం. కాబట్టి కస్టమర్కు ఏదైతే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ని ఫస్టే మేము పసిగట్టి డెఫినెట్గా ఆ రకంగానే మేము అడుగులు వేస్తాం. కాబట్టి అమ్యూనిటీస్ మీద కానీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడు కూడా మేము కాంప్రమైజ్ కాము. ప్రతి వెంచర్లో మాకు 40 feet రోడ్స్ కంపల్సరీ తీసుకుంటాం. 30 feet కూడా పర్మిషన్ వచ్చినా నథింగ్ డూయింగ్, నేను 40 feet రోడ్సే పెట్టిస్తాం. అంటే కార్ పార్కింగ్, సో ప్రతి ఒక్క కుటుంబానికి 2-3 కార్ పార్కింగ్, ఫ్యూచర్లో ఇంకా 4 అవుతుంది, మనిషికి ఒక కార్ అవుతుంది. కాబట్టి 20 సంవత్సరాల ముందు మేము ఎగ్జిక్యూటివ్ పార్క్ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. ఈ రోజు కూడా మాకు ఇంకో 50-100 కార్ పార్కింగ్ ఖాళీగా ఉంటాయి. ఆఫ్టర్ 20 years అంత అడ్వాన్స్ ప్లాన్ చేస్తాం. కార్ల పార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి థింక్ చేసి ఆలోచన చేసి కస్టమర్కి ఏదైతే నీడ్ ఉంటుందో చేసి ఇవాళ తీర్చిదిద్దేస్తాం. డెఫినెట్గా అంత ప్లాన్లు అయితే ఉంటాం. ప్రతి కమ్యూనిటీ గిరిధారి కన్స్ట్రక్షన్ సేఫ్టీ అండ్ సెక్యూర్ ప్రతి ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ మీద నిర్మిస్తాం. దాంతోపాటు రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్. వాళ్ళు హౌస్ వచ్చి రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు. ప్రతి ప్రాజెక్టు మా దగ్గర తీసుకున్న కస్టమర్ అనేది వాళ్ళ సేఫ్ గురించి ఆలోచన చేస్తుంది కంపెనీ. కాబట్టి వాళ్ళు మోర్ హ్యాపీ ఉంటారు మా దగ్గర. డెఫినెట్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే డబుల్ ట్రిపుల్ అవుతుందో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో హ్యాపీ కస్టమర్స్ మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీతో ఎలాంటి భావాలు పంచుకుంటూ ఉంటారు? చాలా కస్టమర్లు మా దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మాకు కూడా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మాకు ఎక్కడ కూడా మీడియేషన్ సిస్టమ్ నా దగ్గర ఉండదు. కస్టమర్ తీసుకొస్తారు. డైరెక్ట్ కస్టమర్కి ఆ లబ్ధి ఏదంతా అయితే కస్టమర్కే ఉండాలనే ఉద్దేశం మీద నేను వర్క్ చేస్తాను. కాబట్టి డెఫినెట్గా కస్టమర్ మా దగ్గర మా కంపెనీలో మోర్ హ్యాపీగా వర్క్ చేస్తారు.
పరుగులు తీసే జీవితం, రోజు రోజుకు పెరిగిపోయే స్ట్రెస్, ప్రశాంతత కరువైన జీవనంలో 1-2 రోజులైనా ఆనందంగా గడపాలని ఊటీ, అరకు, కొడైకెనాల్ ఇలా పచ్చదనం నిండిన ప్రాంతాలను మనం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. అదే పచ్చదనం నిండిన చోట, ప్రకృతి కొత్త అందాలను పలకరించే చోట, పర్యావరణం ఆహ్లాదంగా ఉండే చోట నివాసం అంటే అద్భుతమే కదా. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. ప్రశాంతత, ప్రగతి, హైవే ఫేసింగ్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాంటి ప్రాజెక్టులను అందిస్తోంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. డిటిసిపి, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టులను మరెవరూ ఆఫర్ చేయలేనంత బెస్ట్ ప్రైజింగ్కు అందిస్తోంది ఈ సంస్థ. కస్టమర్లందరికీ మరింత చేరువయ్యేలా కొన్ని ప్రాజెక్టులకు ఇప్పుడు క్రేజీ డిస్కౌంట్స్ను ఆఫర్ చేస్తోంది. ఫ్యూచర్ రెడీ ప్రాజెక్టుల్లో 10 లక్షలకి ప్లాట్ను సొంతం చేసుకునే అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. మరెక్కడా లేదనిపించేలా, మరెవరికి సాధ్యం కాదనిపించేలా జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ఇంకో సూపర్ ఆఫర్ కూడా అందిస్తోంది. కొన్ని ప్రాజెక్టులలో ప్లాట్ సొంతం చేసుకున్న వారికి ఫ్రీ వీకెండ్ హోమ్స్ కూడా అందిస్తోంది. అంటే ఓ రకంగా డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. దీంతో పాటు టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తూ నిర్మిస్తున్నటువంటి వీకెండ్ హోమ్స్ లో 24 months రెంటల్ గ్యారంటీ స్కీమ్ కూడా అందిస్తోంది. హలో సార్, హాయ్. హాయ్ అమ్మా. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. సో ఇండస్ట్రీలో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక రియల్టర్గా, సో వాట్ విల్ యూ సే అబౌట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హైదరాబాద్ సార్? ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? హైదరాబాద్ ఒక చిన్న నగరం నుంచి ఈరోజు గ్లోబల్ సిటీగా ఎదిగిందనమాట. వరల్డ్ వైడ్గా హైదరాబాద్ పేరు తెలియని వాళ్ళే లేరు. ఇక ఈస్ట్ హైదరాబాద్ గురించి చెప్పాలనుకుంటే మెయిన్గా అక్కడ వాస్తుకి నెంబర్ 1 ఈస్ట్ హైదరాబాద్, డెక్కన్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు వయా వరంగల్, భోపాల్ మీదుగా ఢిల్లీ రహదారి ఒకటి ఉంది. అక్కడ రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది. మొన్నే ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయింది, మ్యామ్నర్ ఎయిర్పోర్ట్. ఎయిర్వేస్ కూడా ఉంది. అలా రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్. అక్కడ ప్రాముఖ్యమైందంటే యాదాద్రి టెంపుల్, సౌత్ ఇండియాలో పెద్ద ఫేమస్ లార్డ్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది. లేటెస్ట్గా ఎయిమ్స్ యూనివర్సిటీ వచ్చింది అక్కడ, అతి దగ్గరలో. ఎయిమ్స్ యూనివర్సిటీతో 1000 మంది ఉపాధి అవకాశాలు. సో అలా ఈస్ట్ హైదరాబాద్కి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకోటి హైదరాబాద్ ఇక్కడ ట్విన్ సిటీస్ ఉంది, అక్కడ ట్రై సిటీస్ ఉంది, హనుమకొండ, వరంగల్, కాజీపేట. అక్కడ పబ్లిక్, హైదరాబాద్ పబ్లిక్ ఎప్పుడు ఆ హైవేలో బిజీగా ఉంటుంది. పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఆ హైవేలు ఎక్కడ లేవు. విద్యా సంస్థలు ఉన్నాయి ఎక్కువగా, పుణ్యక్షేత్రాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ దాదాపు 20 years నుంచి మేము ఎన్నో వెంచర్లు చేసాం, సక్సెస్ఫుల్గా రన్నింగ్లో ఉన్నాయి. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేస్తే వీకెండ్స్ హోమ్ ఫ్రీ అనే ఒక న్యూ ఆఫర్, దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2 దశాబ్దాల నుంచి, 20 ఏళ్ల నుంచి ఆదరించిన మా కస్టమర్స్ ఉన్నారు. మా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంది, మా వెల్ విషర్స్ మార్కెట్లో కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళందరికీ చిన్న ఆఫర్. మా దగ్గర ఇన్వెస్ట్ చేసినట్లయితే 15 lakhs ఉండే ప్లాట్ మేము దాన్ని 10 lakhsకే ఇచ్చేస్తున్నాం. అలానే కొన్ని వెంచర్స్లో ప్లాట్ కొన్న ప్రతి ఒక్కరికి వీకెండ్ హోమ్ అని ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఒక 300 square feetలో చక్కగా మేమే డిజైన్ చేసి ఒక 20 years లైఫ్ ఉండే విధంగా మేము తయారు చేసి ఆ వెంచర్లో ఫిజికల్గా వాళ్ళకి ఇమీడియట్గా ఆన్ ద స్పాట్లో మేము అందజేస్తున్నాం. అందులో మీరు ఉండొచ్చు, స్టే చేయొచ్చు. దానికి వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ రెడ్ శాండిల్, మ్యాంగో కామన్, సెక్యూరిటీ మెయింటెనెన్స్ కామన్, వాటర్, మిగతా అమ్యూనిటీస్ అన్నీ కామన్, అవన్నీ ఇస్తున్నాం. ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అండ్ ఎన్ని ఆఫర్స్ ఇవ్వడం, ఎంత మెయింటెనెన్స్ చూపించడం, హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? పాసిబుల్ అండి. ఎందుకంటే ఈరోజు నేను ల్యాండ్ తీసుకోలేదు. ఆ ల్యాండ్ ఎప్పుడో ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ ఎప్పుడో పర్చేజ్ చేసి లేఅవుట్ వేసాను, ఫస్ట్ థింగ్. రెండో థింగ్, మా కంపెనీ చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు? మా కస్టమర్ దేవుళ్ళు, అలానే మా సేల్స్ అండ్ మార్కెటింగ్. వాళ్ళందరూ చేశారు కాబట్టి వాళ్ళ కోసం మా వంతుగా మేము డెఫినెట్గా ఈ స్థాయికి తీసుకెళ్ళిన వాళ్ళని, ఆదరించిన వాళ్ళని మేము కూడా గుర్తుపెట్టుకొని 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆఫర్స్ ఇవ్వగలుగుతున్నా, ఇవ్వచ్చు కూడా. సో వ్యూయర్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో విశేషాలను మీకు అందించిన సుజన్ మీడియా రియల్ సిటీ ఈ వారం అప్డేట్స్ని చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.